అసైన్మెంట్లు ఇద్దరు చేస్తున్నారా? ఇద్దరికి అవుట్పుట్ వచ్చినాయా? మేడమ్స్ ఏటీఎం ది స్టేట్మెంట్ ఏటీఎం ట్రాన్సాక్షన్ వచ్చింది అవుట్పుట్ వచ్చింది సార్. చూడండి. నెక్స్ట్ దీని అవుట్పుట్ చెప్పండి ఒకసారి. ధనంజయ్ ఒక రెజ్యూమే చేయించి ధనంజయ్ ఫస్ట్ ఎగ్జామ్ రాపిస్తాను. ఏ క్వశ్చన్ వస్తే అర్థమైంది. వస్తాయి రావు ఎవరన్నారు? వస్తే మేము సేఫ్. ఆ క్వశ్చన్స్ వేరు వేరు వస్తాయి. మా జంబ్లింగ్ అయితే సరే క్వశ్చన్స్ జంబ్లింగ్ అవుతాయి. మరి క్వశ్చన్ కూడా అసలు రావు. వస్తాయి, డిఫరెంట్ వస్తాయి. ఎవరన్నారు? 16 2 7 17 3 8 18. నైస్. ఇదే కోడ్కి దీనికి అవుట్పుట్ చెప్పండి ఒకసారి. సార్ రేంజ్ అంటే ఎట్లా తీసుకోవాలి? రేంజ్ ఎలా ఉంటదంటే, రేంజ్ ఆల్రెడీ మీరు డేటా టైప్ చూస్తున్నారు కదమ్మా. నేను ఆ రోజు లేదు సార్, అదే షేర్ చేయాలి. అది సారీ, నేను చేయమన్నావు, నేను చూసినాను, వీడియో మిస్ అయింది. అది చూసినా, నీకు మెసేజ్ చేద్దాం అనుకున్నాను, చేయలేదు. మళ్ళీ ఈ రోజు ఒకసారి చెక్ చేస్తాను. కనిపించింది, తర్వాత నేను ఏదో కాల్లో మాట్లాడుతూ చెక్ చేసినాను, ఈ లోపల వీడియో మిస్ అయిపోయింది. నేను డిలీట్ చేసినానా లేదంటే అయిందా అనేది నాకు అర్థం కాలేదు. ఒకసారి చెక్ చేస్తాను ఇవాళ. ఓకేనా? ఇప్పుడు రేంజ్ అంటే మనకు అప్ టు ది నెంబర్స్ ఎలా తీసుకుంటది అని చెప్పేసి కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు 1 నుంచి 4 వరకు రేంజ్ తీసుకున్నారు. నీకు స్లైసింగ్ విన్నావు కదా? స్లైసింగ్ ఎలా తీసుకుంటాం మనం? స్టార్ట్ వాల్యూ, ఎండ్ వాల్యూ, స్టెప్ వాల్యూ తీసుకుంటాం, అంతేనా? ఇక్కడ స్టార్ట్ నుంచి ఎండ్ తీసుకుంటున్నప్పుడు మనం ఎండ్ లో n-1 చేస్తామా? ఇక్కడ కూడా అంతే చేస్తుంది అనమాట. 1 నుంచి 4 వరకు తీసుకున్నాం అంటే అప్ టు 3 వరకు కన్సిడర్ చేస్తుంది. 1 2 3. ఇది ఎలా తీసుకుంటది అంటే లూప్ లో అనేది సీక్వెన్స్ లో తీసుకుంటుంది. 1 తర్వాత 2, 2 తర్వాత 3 అలా తీసుకుంటుంది. 1 ఒకసారి, 3 ఒకసారి, 2 ఒకసారి, అలా మన ఆర్డర్ లో తీసుకోదు. ఆర్డర్ లో ఒక సీక్వెన్స్ లో తీసుకుంటది అనమాట. ఓకేనా? ఫస్ట్ 1 ఫర్ లూప్ ఏముంది, ఫస్ట్ 1 to 4 అన్నారు. సో ఫస్ట్ 1 వస్తుంది. అర్థమా? ఇప్పుడు ఐలో ఎంత ఉన్నట్లు? 1 ఉన్నట్లు. అర్థమవుతుందా? 1 ప్లస్ 5 అనమాట, 6. తర్వాత 6 ప్లస్ 10. ఐ వాల్యూ 1, తర్వాత జే వాల్యూ 6, కే వాల్యూ ఎంతండి? 16. అర్థమవుతుంది? అది ప్రింట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఐకి దగ్గర కలుపుతుంది. ఇక్కడ ఏముంది? ఇప్పుడు 1 అయిపోయింది. నెక్స్ట్ నెంబర్ అంతా సీక్వెన్స్ లో 2 వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ 3. అలా అనమాట. ఒక లూప్ అనేది అలా ఇటరేట్ అవుతుంది. ఓకేనా? ఒకసారి చూడండి. ఇక్కడ లూప్స్ మనం ఎందుకు యూజ్ చేస్తాం? ముందు మనం సీక్వెన్స్ ఆఫ్ కోడ్ ని, రేంజ్ ఆఫ్ నెంబర్స్ తీసుకొని విత్ ఇన్ ది ఆర్డర్ ఏదైతే మనం తీసుకుంటున్నామో అది వరకు మనకి కోడ్ ఇటరేట్ అవుతానే ఉంటుంది అప్ టు ది కండిషన్ సాటిస్ఫై. ఏదైతే మనం లూప్ తీసుకుంటున్నామో ఆ లూప్ లో మనం ఏదైతే సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ఇస్తున్నామో, రేంజ్ ఆఫ్ నెంబర్స్ ఏవైతే ఇస్తున్నామో ఆ నెంబర్స్ అన్ని మనం సీక్వెన్స్ ఆర్డర్ లో 1 by 1 అలా ఒక ఆర్డర్ లో ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. వైల్ లూప్ వచ్చేసేసి అలానే తీసుకుంటది సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్. కాకపోతే ఏమవుతుంది అంటే మనకి అంటిల్ ద కండిషన్ గెట్ సాటిస్ఫై, కండిషన్ సాటిస్ఫై అయ్యే వరకు ఆ లూప్ అనేది ఇటరేట్ అవుతానే ఉంటది. కానీ మనకి ఫర్ లూప్ ఏంటంటే, ఫర్ లూప్ లో మనం రేంజ్ ఆఫ్ నెంబర్స్ ఏమున్నాయో అవి నెంబర్స్ అన్ని సీక్వెన్స్ ఆర్డర్ లో చెక్ చేసుకుంటది. ఓకేనా? 1 after 1. ఇప్పుడు మీరు చెప్పినా చూసారా 1 2 3 ఇలా అలా అనమాట. వైల్ లూప్ ఏమవుతుంది అంటే, వైల్ లూప్ లో ఏంటంటే కండిషన్ రాస్తాం, కండిషన్ సాటిస్ఫై అయ్యే వరకు కూడా ఆ లూప్ అనేది ఇటరేట్ అవుతానే ఉంటది. ఓకేనా? ఇక్కడ చూడండి. నెక్స్ట్ లూప్స్ అనమాట.
లూప్స్ ఏమేమి ఉన్నాయి మనకి? For loop, while loop. చూడండి ఇక్కడ. దేర్ మే బి ఎ సిచ్యువేషన్ వెన్ యూ నీడ్ టు ఎగ్జిక్యూట్ ది బ్లాక్ ఆఫ్ కోడ్ సెవరల్ నెంబర్ ఆఫ్ టైమ్స్. మనకి ఏంటంటే ఒకే కోడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేసే సినారియోస్ చాలా ఉంటాయి అన్నమాట. సో అలాంటి టైంలో ప్రతిదానికి ఇలా కోడ్ రాసుకుంటా కూర్చుంటామా? No, sir. చెప్పండి. ఈ 3 లైన్స్ సేమ్, ఈ 3 లైన్స్ సేమ్, ఈ 3 లైన్స్ సేమ్. మనం మార్చింది ఏంటండి? ఓన్లీ 1 లైన్ చేంజ్ చేసినాం. కానీ మనం కోడ్ రాసింది ఎన్నిసార్లు? 3 లైన్స్ ఆఫ్ కోడ్ కోసం మనం 12 లైన్స్ ఆఫ్ కోడ్ రాసినాం. అవసరమా ప్రతిసారి ఇలా రాయటం అవసరమా మనకి? No, sir. మాన్యువల్ గా అలా రాసేదానికంటే రేంజ్ ఆఫ్ నెంబర్స్ తీసుకొని ఒకే దానిలో మనం పెట్టుకుంటే కంపల్సరీ మనకేంటి టైం రెడ్యూస్ అవుతుంది. అట్ ది సేమ్ టైం లూప్ అనేది మనకు కావాల్సిన రేంజ్ ఆఫ్ నెంబర్స్ లోనే అవుట్పుట్ వస్తుంది. ఇలా రాసినా సేమ్ అవుట్పుట్ వస్తుంది. చూడండి ఒకసారి. 16, 16, 27, 17, 38, 18. ఇక్కడ ఎలా వచ్చింది మేడం? సేమ్ వచ్చిందా? ఇక్కడ ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాసినారు? 12 లైన్స్ రాసినారు. ఇక్కడ ఎన్ని లైన్స్ రాసినారు కోడ్? 4 లైన్స్ రాసినారు. చూస్తున్నారా? రేంజ్ ఆఫ్ నెంబర్స్ తీసుకోవడం వల్ల సేమ్ కోడ్ అనేది రిపీట్ అవ్వలేదు. ఇంకా అర్థమవుతుందా? ఒకసారి రాసిన కోడ్ రేంజ్ ఆఫ్ నెంబర్స్ తీసుకున్నాం. ఈ కోడ్ ఇటరేట్ అవుతుంది. అర్థమవుతుందా? రేంజ్ ఆఫ్ నెంబర్స్ అన్ని సీక్వెన్స్ ఆర్డర్ లో 1 by 1, 1 by 1, 1 by 1 ప్రతిదీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? Okay, sir. చూడండి ఇక్కడ. టు జనరేట్ ఓవర్ ఐటమ్స్ ఆర్ ఎలిమెంట్స్ ఇన్ ఏ గివెన్ సీక్వెన్స్. ఇచ్చిన సీక్వెన్స్ లో మనకి జనరేట్ అయ్యే నెంబర్స్ ఏమున్నాయి? ఇట్ మేబీ స్ట్రింగ్ ఉండొచ్చు, టపుల్ ఉండొచ్చు, సెట్ ఉండొచ్చు, ఆర్ డిక్షనరీ. ఏ నెంబర్ ఎటువంటి డేటా టైప్ అయినా మనం డేటాని తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇన్ జనరల్లీ స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ సీక్వెన్షియల్లీ. ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయండి? ఇన్ ఆర్డర్. ఒక సీక్వెన్స్ లో ఒక ఆర్డర్ లో ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ ద ఫంక్షన్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఫస్ట్. ఫస్ట్ ఏదైతే మనం రాస్తున్నామో ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత దాని సెకండ్, తర్వాత అలా థర్డ్, 1 by 1, 1 by 1 ఒక సీక్వెన్స్ ఆర్డర్ లో అది మనకి లూప్ అనేది ఇటరేట్ అవుతుంది. అర్థమవుతుందా? నథింగ్ బట్ లూప్. ఇటరేషన్స్ ఆర్ లూప్స్ అంటే ఏంటండి? రిపీట్ ది యాక్షన్. జస్ట్ మనం ఏంటంటే ఏదైతే లూప్ ఇది రాస్తున్నామో ఏదన్నా చేంజెస్ చేస్తున్నామా? ఫస్ట్ ఒక నెంబర్ ను పంపిస్తున్నాం, సెకండ్ నెంబర్ ను పంపిస్తున్నాం, థర్డ్ నెంబర్ ను పంపిస్తున్నాం. అంతేగాని మనం ఏమన్నా చేంజ్ చేస్తున్నామా? ప్రతిసారి కోడ్ ఏమన్నా చేంజ్ చేస్తున్నామా? ఫస్ట్ సారి రన్ అవ్వగానే మళ్ళీ కోడ్ వేరే చేంజ్ చేస్తున్నామా? Yes. సేమ్ కోడ్ ని మనం యూజ్ చేసుకుంటున్నాం. రేంజ్ ఆఫ్ నెంబర్స్ ఆర్డర్ లో చేంజ్ అవుతున్నాయి అంతే సార్. ఇక్కడ కూడా అంతే అనమాట. చూడండి ఒకసారి. ఫర్ లూప్ అంటే మనం ఏదైతే లూప్ తీసుకుంటున్నామో, ఏదైతే రేంజ్ తీసుకున్నామో ఈ రేంజ్ అయ్యే వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడైతే రేంజ్ ఎక్సీడ్ అవుతుందో ఆటోమేటిక్ గా అవుట్పుట్ ప్రింట్ అయిపోతుంది. కానీ వైల్ లూప్ అలా కాదనమాట. వైట్ లూప్ ఏంటంటే కండిషన్ బేస్డ్ అనమాట. ఎప్పుడైతే కండిషన్ సాటిస్ఫై అవుతుందో అప్పటి వరకు ఆ లూప్ అనేది ఇటరేట్ అవుతానే ఉంటుంది. అర్థమైందండి? ఒకసారి 3 పాయింట్స్ చూసుకొని ఫర్ లూప్ కి ఆల్రెడీ మీకు తెలిసిన ఎప్పుడు చెప్పినే ఉంటాయి. ఒకసారి చదవండి. 3 పాయింట్స్ చదవండి. అదేనారా? చూసాను సార్. అర్థమైనాయండి? Yes, sir. జస్ట్ మనం ఏది చెప్పుకున్నామో అదే ఉంటుంది. జస్ట్
నెక్స్ట్ చూడండి సింటాక్స్ చూడండి ఒకసారి. ఫర్ లూప్ ఏదైతే తీసుకుంటామో ఫర్ లూప్ లో నెంబర్స్ తీసుకుంటాము అండ్ బాడీ ఆఫ్ ఫర్ లూప్ రాస్తాము. చూడండి ఇక్కడ ఫర్ లూప్ తీసుకున్నాను, అదైతే సీక్వెన్స్ ఎలిమెంట్ ఏదైతే రేంజ్ తీసుకుంటున్నామో కండిషన్ తీసుకుంటున్నాము, దాని యొక్క బాడీ రాసినాం అనమాట. ఓకేనా? దీని అవుట్పుట్ చెప్పండి ఒకసారి. పైన వచ్చినాయి వస్తాయి సార్ 616. అక్క సేమ్ కోడ్ అట్లానే ఉంది కదా సార్ మొత్తం. సేమ్ ఉందా ఒకసారి చెక్ చేయి. చూడండి ఇక్కడ ప్రింట్ ఎక్కడ ఉంది, ఫర్ లూప్ లోపల ఉంది. ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ ఎక్కడ ఉందండి, ఫర్ లూప్ బయట ఉంది. ఓకేనా? ఇప్పుడు సేమ్ అవుట్పుట్ వస్తుందా మరి రెండింటికి? 1 2 3 వస్తుంది. 1 2 3 వస్తుందా? అప్పుడు బయట ఉంటాయేమో అంటే దాన్ని చూడు ఒకసారి. సేమ్ ఇక్కడ వరకు అర్థమైంది కదా, 1 వస్తుంది, తర్వాత 1 + 5 6 అవుతుంది, 6 + 10 16 అవుతుంది. ఓకేనా? అది ఏదైతే ఉందో అది ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, 1 వస్తుంది, తర్వాత 6, తర్వాత 16 వస్తుంది. కానీ లోపల ప్రింట్ స్టేట్మెంట్ ఉందా? లేదు. ఇక్కడ అదే ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడికి వచ్చిందంటే ఇక్కడ లూప్ పైకి వెళ్ళదన్నమాట. ఇక్కడికి ఎప్పుడైతే వస్తుందంటే ఈ స్టేట్మెంట్ ఎప్పుడైతే రేంజ్ ఆఫ్ నెంబర్స్ అనేవి ఆర్డర్ అనేది కంప్లీట్ అవుతుందో, ఇక సీక్వెన్స్ నెక్స్ట్ నెంబర్ ఎక్సీడ్ అయిపోయింది, మనకి ఇంకా నెక్స్ట్ నెంబర్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు, రేంజ్ ఆఫ్ నెంబర్స్ అయిపోయింది. సో అప్పుడు ఏమవుతుందంటే కండిషన్ చెక్ చేసి ఇంకా పాసిబిలిటీ లేదు కాబట్టి లూప్ బయటకు వస్తుంది. ఎప్పుడైతే లూప్ బయటకు వస్తుందో అప్పుడు మాత్రమే మనకి ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఫస్ట్ 1 ఉంది, 6 ఉంది, 16 ఉంది. సో మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ పైకి వెళ్తుంది. 2 ఉంది, 17 ఉంది, 7 ఉంది, 17 ఉంది. సో మళ్ళీ పైకి వెళ్తుంది. 3 ఉంది, 8 ఉంది, 18 ఉంది. ఇప్పుడు మనకి లేటెస్ట్ వాల్యూ 3 8 18 ఉంది. సో మళ్ళీ పైకి వెళ్తుంది. సో మనకు పాసిబిలిటీ ఉంది ఇక్కడ నెక్స్ట్ లేదు. సో అప్పుడు ఏం చేస్తా అంటే చెక్ చేసి మళ్ళీ అప్పుడు బయటకు వస్తుంది. బయటకు వచ్చేటప్పుడు ఏదైతే లేటెస్ట్ వాల్యూ మనకు ఉంది ఇప్పుడు 8 18 అదే ప్రింట్ అవుతుంది. అర్థమవుతుందా? అదే ప్రింట్ అవుతుంది. లేటెస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో లూప్ బయటకు వచ్చేటప్పుడు అదే ప్రింట్ అవుతుంది. అదే దీని లూప్ లోపల రాస్తే ఏమవుతుంది, అన్ని ప్రింట్ అవుతాయి, సేమ్ అవుట్పుట్ వస్తాయి. కానీ నేనేం చేస్తాను, దీన్ని ఫర్ లూప్ బయట రాసినాను, ఫర్ లూప్ లోపల రాయలేదు. అందుకని నాకు లేటెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అది మాత్రమే అవుట్పుట్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ప్రింట్ ఆల్ ద నెంబర్స్ బిట్వీన్ 1 and 50. 1 నుంచి 50 వరకు ఉన్న నెంబర్స్ అన్ని ప్రింట్ చేయమంటున్నారు. చూడండి ఒకసారి, 10 నుంచి 50 వరకు అన్ని నెంబర్స్ ప్రింట్ చేయాలి. సో మనం 50 కూడా ప్రింట్ చేయాలంటే రేంజ్ ఎంత తీసుకోవాలి, 51 తీసుకోవాలి. n-1 చేస్తాం కదా. సో ఇప్పుడు నాకేమేమి ప్రింట్ అవుతాయి, 10 నుంచి ప్రింట్ అవుతాయి సార్ 50 వరకు. ఎండ్ తీసుకున్నాను చూస్తారా, ఎండ్ స్పేస్ కోసం అనమాట. ఇన్ కేసు నేను తీసుకోవాలంటే నాకు అన్ని క్లమ్జీగా వస్తాయి. సో నేను ఏం చేస్తున్నాను, నాకు నెంబర్స్ అర్థం కావాలి కాబట్టి నేను స్పేస్ తీసుకున్నాను అంతే. అర్థమైందా? నెక్స్ట్ ప్రింట్ ఈవెన్ నెంబర్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ ఫ్రమ్ 1 to 100. 1 నుంచి 100,
ఈవెన్ నెంబర్స్ ప్రింట్ అవ్వాలంట. కానీ ఎలా? డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఎలా వస్తుందమ్మా? హై నెంబర్ నుంచి వస్తుంది. I2 లో. ఓకేనా? I2 లో కాబట్టి మనకి ఏమైంది ఇక్కడ? రేంజ్ 100 నుంచి 1 వరకు తీసుకున్నారు. సో మనకి డిఫరెన్స్ ఎంత రావాలి? 2 రావాలి. సో మన రివర్స్ డైరెక్షన్ కాబట్టి మనం ఏం తీసుకున్నాం? -2 తీసుకున్నాం. ఓకేనా? -2 తీసుకోండి. ఓకే. చూడండి ఇప్పుడు 10, 100, 98, 96 అప్ టు 2 వరకు వస్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ కూడా ఒకసారి చదవండి. ఒకసారి ఏమని ఇచ్చినారు? క్వశ్చన్ చదవండి. Like a program to get all the even numbers for a given range, both are please. One balance. Some truths belong to వేస్తాను ఇంకా. చూడండి, ఇన్పుట్ వాల్యూస్ ఇవ్వాలి. లోవర్ బౌండ్ వాల్యూ, అప్పర్ బౌండ్ వాల్యూ. లోవర్ బౌండ్ వాల్యూ 2 ఇచ్చినాను, అప్పర్ బౌండ్ వాల్యూ 8 ఇచ్చినాను. 8 ఇస్తాం. ఇప్పుడు ఏమంటున్నారు? లోవర్ బౌండ్ వాల్యూ, అప్పర్ బౌండ్ వాల్యూ రేంజ్ ఆఫ్ నెంబర్స్ లో తీసుకున్నారు. ఇక్కడ +1 యాడ్ ఎందుకు చేస్తున్నారండి? ఎందుకంటే మనకి n-1 జరుగుతుంది. అప్పుడు మనం అప్పర్ బౌండ్ ఏదైతే తీసుకుంటామో వాల్యూ అదేమవుతుంది? n-1 జరిగితే ఇక్కడ అప్ టు 7 వస్తుంది. సో నాకు 8 వరకు కావాలి కాబట్టి నేను +1 యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు +1 యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది? ఇక్కడ అప్పర్ బౌండ్ వాల్యూ 9 అవుతుంది. 9 అయినప్పుడు n-1 చేస్తే మళ్ళీ 8 వస్తుంది. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? పర్ లూప్ లోకి అప్పర్ బౌండ్ వాల్యూ, లోవర్ బౌండ్ వాల్యూ రెండు ఉన్నాయి. ఇప్పుడు ఐ వాల్యూ 2 నుంచి స్టార్ట్ అయ్యి 2, 3, 5, 6, 7 అప్ టు 8 వరకు వస్తుంది అనమాట. వచ్చేటప్పుడు ఏదైతే డివిజిబుల్ బై 2 అయ్యి ఈక్వల్ టు రిమైండర్ 0 వస్తుందో ఆ వాల్యూ మాత్రమే మనకి ప్రింట్ అవుతుంది. ఓకేనా? 2 డివైడెడ్ బై 2 రిమైండర్ ఎంత వస్తుంది? 0. 3 డివైడెడ్ బై 2 రిమైండర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. సో మనకి యాక్చువల్ గా ఎంత రావాలి? 0 రావాలి. సో మనకి 3 అనేది కన్సిడర్ అవ్వదు. 2 అనేది ప్రింట్ అవుతుంది, 4 అనేది ప్రింట్ అవుతుంది, 6 అనేది ప్రింట్ అవుతుంది, 8 అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి అమ్మా అవుట్పుట్. చూడండి 2, 4, 6, 8 వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఏమంటున్నారు? నెక్స్ట్ 1 to 100 నెంబర్స్ తీసుకోమంటున్నారు. అదేంటంటే ఆ రెండు నెంబర్స్ 5 తో డివిజిబుల్ అవ్వాలి, 7 తో డివిజిబుల్ అవ్వాలి. 1 to 100 నెంబర్స్ తీసుకుంటున్నప్పుడు అది మనకి 5 తో 7 తో రెండింటితో డివిజిబుల్ అవ్వాలి. అలాంటి నెంబర్స్ మాత్రమే ప్రింట్ అవుతాయి. సో అలాంటప్పుడు మనకి రెండు కండిషన్ సాటిస్ఫై అవ్వాలంటే మనం ఏం తీసుకోవాలి? అండ్ తీసుకోవాలి. మనకి ఎప్పుడైతే అండ్ రెండు కండిషన్స్ ట్రూ అయితే మాత్రమే మనకు ఓవరాల్ అవుట్పుట్ ట్రూ వస్తుంది. ఎస్ అన్న. సో మనకేంటి ఇప్పుడు 5 తో డివిజిబుల్ అవ్వాలి ఈ రేంజ్ ఆఫ్ నెంబర్స్ లో, అట్ ది సేమ్ టైం 7 తో కూడా డివిజిబుల్ అవ్వాలి. సో అలాంటి నెంబర్స్ ఏమైతే ఉన్నాయో అవి అవుట్పుట్ వస్తాయి. చెప్పండి ఒకసారి ఏమేమి ఉంటాయో నెంబర్స్. మన క్లాస్ ఎక్కడ వరకు అయింది? 35. ప్రభుత్వం టెస్ట్ అవుతుంది. ఓకేనా? 35 ఒకటి, 70 ఒకటి మనకి 5 తో 7 తో డివిజిబుల్ అయ్యే అవుట్పుట్ వస్తుంది. ఓకేనమ్మా? నెక్స్ట్ చూడండి మీకు మన క్లాస్ ఎక్కడ వరకు అయింది? మీకు పాండాస్ వరకు అయిందా? ఓకే మీకు ఎక్కడ వరకు అయింది?
అది ఎక్కడ వరకు అయింది క్లాస్? లూప్స్ ఎక్కడ వరకు అయింది అంటారు? ఎక్కడ వరకు అయింది? అది ఆడదాకా అయిందో చూడండి ఒకసారి. నోట్స్ ఓపెన్ చేసి నువ్వు ఉన్నావుగా చెక్ చేయి. ఇది చెప్పినాను నిన్న మీకు, ఇది చెప్పినాను వాళ్ళకి. చేయండి సార్. నోట్స్ తేలేదా? టేబుల్స్ కూడా చెప్తున్నాను. చూడండి మేడం, నెక్స్ట్ అవుట్పుట్ చెప్పండి ఒకసారి. లిస్ట్ ఆఫ్ నెంబర్స్ తీసుకున్నాను, దాన్ని ఫర్ లూప్ లో యూజ్ చేసినాను. ఏదైతే సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ఉందో నేను దాన్ని హైలో పెట్టినాను అనమాట. ఈ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ని హైలో ఉంచుకున్నాను. ఇప్పుడు ప్రింట్ అయ్యి అన్నాను. ఏమవుతుంది, నాకు ఎలా వస్తుంది అవుట్పుట్ ఎలా వస్తుంది? 1 2 3 4. ఎలా, వర్టికల్ గానా హారిజాంటల్ గానా? వర్టికల్ గా వస్తుందా హారిజాంటల్ గా వస్తుందా? తీసుకొస్తుంది వర్టికల్ గా వస్తుందా హారిజాంటల్ గా వస్తుందమ్మా? చూడండి, మీకు ఆల్రెడీ చెప్పినాను. ఏదైతే లూప్ లో తీసుకున్నానో ఫస్ట్ నెంబర్ వస్తుంది, అది ప్రింట్ అవుతుంది. సెకండ్ నెంబర్ వస్తుంది, ప్రింట్ అవుతుంది. థర్డ్ నెంబర్ వస్తుంది, ప్రింట్ అవుతుంది. ఇది లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఒకేసారి తీసుకోవట్లా మనం. ఫస్ట్ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్క నెంబర్ వస్తుంది అనమాట, ప్రింట్ చేస్తుంది. చూడండి ఒకసారి, ఫస్ట్ నెంబర్, తర్వాత నెంబర్, థర్డ్ నెంబర్ సపరేట్ గా వస్తుంది. అర్థమవుతుందా? అర్థమైందా మేడం? వర్టికల్ ఒక్కొక్క నెంబర్ మాత్రమే తీసుకుంటున్నాం కదా. నెక్స్ట్ చెప్పండి, నెక్స్ట్ దానికి చెప్పండి. నెక్స్ట్ టైం వస్తుంది అవుట్పుట్. నెక్స్ట్ నేమే 5 టైమ్స్ వస్తుంది. ఏమొస్తుంది? ఆ నేమే 5 టైమ్స్ రిపీట్ అవుతుంది వర్టికల్ గా. ఎస్, నైస్. నెక్స్ట్ ఏం వస్తుందమ్మా? ఐటమ్ 3 వరకే ప్రింట్ అవుతుంది సార్. ఐటమ్ 3 వరకే తీసుకుంటా రేంజ్ అంటే. ఐటమ్ 3 వరకే ప్రింట్ అవుతాయా? చూడండి ఒకసారి. రేంజ్ అంటే ఇంకా మైనస్. లెంత్ తీసుకున్నారు. లెంత్ లో ఏముంది, మనకి 4 వరకు ఉంది. మనం లెంత్ తీసుకుంటున్నాం అంతే, రేంజ్ లో లెంత్ తీసుకుంటున్నాం. ఓకేనా? తీసుకొని దాన్ని ఏం చేస్తున్నాం, ఐటమ్ ఏ ఇండెక్స్ పొజిషన్ లో ఉందని చెప్పి చెప్తున్నాను అంతే. ఇప్పుడు ఐటమ్ అనేది ఐలో ఉంది. ఐటమ్ ఫస్ట్ ఏముంది, ఫస్ట్ ఐటమ్ 1 వస్తుంది. ఫస్ట్ ఐటమ్ 1 ఐలో ఉంటది. తర్వాత ఈజెట్ ఏ పొజిషన్ లో ఉంది, ఇండెక్స్ పొజిషన్ ఎంత ఉంది? 0.
ఐటమ్ ఈజ్ ఎట్ ఇండెక్స్ పొజిషన్ 1 0. తర్వాత ఐటమ్ 2 వస్తుంది. ఐటమ్ 2 వచ్చినప్పుడు ఐటమ్ 2 ఈజ్ ఎట్ ఇండెక్స్ పొజిషన్ 1. ఐటమ్ 3 వచ్చినప్పుడు ఐటమ్ 3 ఇండెక్స్ పొజిషన్ 2 అన్నమాట. ఇలా వస్తుంది. చూడండి ఒకసారి. మీకు ఏ టైం చెప్పాను? 2 to 3 చెప్పాను కదా. 2 to 3 కాదమ్మా, మీకు 12 to 1. ఓకేనా? 12 to 1 టైం ఒకసారి చూసుకోండి. మాక్సిమం మీకు రేపు నుంచి 12 to 1 ఉంటుంది క్లాస్. ఓకేనా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ అవుట్పుట్ చెప్పండి ఒకసారి. అవుట్పుట్ అవుట్పుట్ చెప్పండి అమ్మా. చూడండి, నెంబర్స్ ఏమేమి ఉన్నాయి మనకి. లిస్ట్ ఆఫ్ నెంబర్స్ 1357 ఉంది. ఓకేనా? 1357. సమ్ములో ఎంత ఉంది ఇప్పుడు మనకి? అప్పుడు లాస్ట్ టోటల్ సమ్మేషన్ ఎంత అవుతుంది అది వస్తుంది అవుట్పుట్. ఇదే నేను లూప్ లోపల రాసినాను అనుకోండి, ఎవ్రీ వన్ సపరేట్ గా వస్తుంది. కానీ నేను లూప్ బయట రాసినాను. ఇప్పుడు ఏమవుతుంది? టోటల్ అవుట్పుట్ ఏదైతే ఉందో అది వస్తుంది. ఫస్ట్ వాల్యూ ఎంత? ఐ వాల్యూ ఎంత వస్తుంది? 1. సమ్ ఎంత ఉంది? 0 ఉంది. ఓకేనా? 0 + 1 ఎంత? 1. ఇప్పుడు సమ్ములో ఎంత ఉంది? ఇక్కడ 1 ఉంటది. ఇప్పుడు ఎంత వస్తుంది? ఐ వాల్యూ నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ వాల్యూ ఐలో ఎంత ఉంది? ఇప్పుడు 3 వస్తుంది అనమాట. 3 + 1 ఎంత? 3 + 1 ఎంత? 4. 4 ఇప్పుడు సమ్ములో ఉంటది. ఓకేనా? అగైన్ మళ్ళీ 5 వస్తుంది. 5 + 4 ఎంత? 9. 9 + 7 16. టోటల్ 16 వస్తుంది. ఓకేనా? ఇది ట్రై చేయండి ఒకసారి. అప్పర్ బౌండ్ వాల్యూ, లోవర్ బౌండ్ వాల్యూ ఇచ్చేస్తున్నాను. 3 ఇచ్చినాను, 7 ఇచ్చినాను. ఏమొస్తుంది? సేమ్ పైన లాజిక్ కింద. కాకపోతే మీరు పైన ఏదైతే కోడ్ చూస్తున్నారో ఆ రెండు కాంబినేషన్ ఆఫ్ కోడ్స్ యొక్క లాజిక్. ఆల్రెడీ నీకు రేంజ్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి. ఎస్ వాల్యూ 0 ఉంది. రెండో తెలుసు. ఎట్ ది సేమ్ టైం రేంజ్ ఆఫ్ నెంబర్స్ లో లోవర్ బౌండ్ వాల్యూ, అప్పర్ బౌండ్ వాల్యూ తీసుకున్నాను. ఏదైతే వాల్యూస్ దాంట్లో డివిజిబుల్ బై 2 అవుతాయో అది లోపల ఎస్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ ఐ అవుతాయి. సో ఏదైతే నెంబర్ డివిజిబుల్ అవుతుందో అది మాత్రమే మనకి ఎస్ వాల్యూ దగ్గరకు వస్తుంది. వచ్చిన తర్వాత ఐ వాల్యూ ఉన్నది ప్రింట్ అవుతుంది. లాస్ట్ లో టోటల్ సమ్ ఎంత అది వస్తుంది అనమాట. అర్థమైందా? చూడండి ఒకసారి అవుట్పుట్. నాకు 3 కి 7 కి మధ్య డివిజిబుల్ అయ్యే ఈవెన్ నెంబర్స్ ఏముంటాయి? 2 తో డివిజిబుల్ అయ్యేవి 4 అవుట్ అవుతుంది, 6 అవుట్ అవుతుంది. అంతేనా? 4, 6 మాత్రమే అవుతాయి. అవునా కదా? తర్వాత 4 అవుతుంది. తర్వాత ప్లస్ లో ఎంత ఉంటుంది మనకి? నెక్స్ట్ ఈ రెండు యాడ్ అవుతుంది. టోటల్ సమ్మేషన్ వస్తుంది అనమాట. ఓకేనా? అర్థమైందండి? నెక్స్ట్ ఇది చూడండి ఒకసారి. ఇది చెప్పండి అవుట్పుట్.
చూడండి, జస్ట్ మల్టిప్లికేషన్ టేబుల్ 8 టేబుల్ ఇచ్చినాను. ఇప్పుడు నాకేమవుతుంది, రేంజ్ ఆఫ్ నెంబర్స్ 1 నుంచి 11 వరకు తీసుకున్నానంటే అప్పుడు 1 10 నుంచి వరకు 10 వరకు ప్రింట్ వస్తుంది. అవుతుంది. అప్పుడు ఏలో నాకు ఎంత ఉంది, 8 ఉంది. ఇంటూ ఐ వాల్యూ ఫస్ట్ ఏం వస్తుంది, రేంజ్ ఆఫ్ నెంబర్స్ లో 1 1 వస్తుంది. 8 into 1 ఈక్వల్ టు 1 8 into 1 అయితే ఎంత అవుతుంది, మల్టిప్లికేషన్ 8 అవుతుంది. అలా నెక్స్ట్ నెంబర్ తీసుకున్న దాని ప్రకారం మనకి లాజిక్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఫ్యాక్టోరియల్ నెంబర్స్ అంటే ఎలా తీసుకుంటుందమ్మా. ఫ్యాక్టోరియల్ నెంబర్స్, రైట్ ఏ ప్రోగ్రామ్ విచ్ కెన్ కంప్యూట్ ద ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్స్. ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్స్ అంటున్నారు. ఫ్యాక్టోరియల్ అంటే ఎలా తీసుకుంటది, 1 తో ఇంకా సేమ్ ఆ టేబుల్ తో డివిజిబుల్ అవే నెంబర్స్. ఫ్యాక్టోరియల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్పుట్ 3 తీసుకున్నాను అనుకో, 3 into 2 into 1 అవుతుంది అనమాట. ఓకేనా. చూడండి ఒకసారి, ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 ఇచ్చినాను, చూడండి 120 వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ లోపల రాష్ట్రం, ఇప్పుడు చూడండి 5 ఇచ్చిన, 5 into 4 చూడండి 5 తర్వాత 4, 5 into 4 ఎంత 20, 20 into 3 60, 60 into 2 120, 120 into 1 120. అర్థమైందా, ఎలా అనమాట. 5 into 3, 5 into 4 into 3 into 1. అర్థమైందా, 120. అంతే. క్లారిటీ వచ్చిందమ్మా, అర్థమైందా, ఇంకోసారి చెప్పనా. Nothing. యా ఓకే.